పద్ధతుల్ని ఇప్పుడు మన రాజుగారు చేస్తున్నటువంటి పద్ధతుల్ని మిగతా రైతులు ఆచరించవచ్చు. రెండవది, వీలైనంత వరకు వ్యవసాయ అధికారులు, దగ్గరలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రం, అదేవిధంగా ప్రాంతీయ పరిశోధన స్థానాలు, ఇవే కాకుండా కంపెనీ వాళ్ళు క్షేత్రస్థాయిలో ప్రదర్శన క్షేత్రాలని అక్కడ ఏర్పాటు చేసి వాటిని కూడా చూపించడం జరుగుతుంది. ఎవరికి ఏది అందుబాటులో ఉంటే ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. రెండవది, వారు అడిగారు కలుపు మందులని ఏం చేయాలయ్యా అని. అయ్యా, మందులన్నీ వచ్చినాయి ఈ మధ్య కాలంలోనే, 1960 తర్వాత వచ్చినాయే. మా గ్రామం కూడా వెళ్ళా. ఈ మధ్య వెళ్ళేటప్పుడు దేవాలయం దగ్గర పెద్ద ఆయన ఉన్నాడు. ఏం మామా బాగున్నావా అన్న. ఏం బాగున్నావా, 50 కిలోలు మోసే మొగోడో లేడు, నేను వయసులో 3 బస్తాలను ఎడం చేత్తో ఇసిరేసేవాడిని అన్నాడు. ఏమైంది మామా అన్నా. ఎరువులేసిన బోధన్నాం, ఊలబోయినాం మావా అన్నాం. అప్పుడు ఇట్లాంటి శాస్త్రజ్ఞులను అడిగాం, ఏమైంది రెడ్డి గారని. మొక్కకు కావాల్సింది మొత్తం 17 పోషకాలైతే యూరియా ఎక్కువగా వేస్తున్నారు, దాంట్లో ఉండేది ఒకటే, పురుగుల్ని బాగా ఆకర్షిస్తున్నారు, పురుగు మందులు కొడుతున్నారు అని. ఇంకో మాట కూడా అన్నాడు పెద్ద ఆయన, అయ్యా అంబలి గట్కా పోయింది, గుట్కా వేసుకుంటున్నారు ఈ పిల్లనాయలందరూ, అందువల్ల కూడా ఊలపోయినారని. కాబట్టి మనకి కలుపు రంగు రాకముందు మనం అంతర్ వ్యవసాయం దంతే గుంటకు కొట్టేవాళ్ళం, కలుపులు బాగా కలుపు తీసేవాళ్ళం, అవసరమైతే మనుషులు బట్టి కూడా తీసేవాళ్ళం. కానీ ఇప్పుడు మనుషులు కూలీల లభ్యత తక్కువగా ఉంది. ఇప్పుడు రోబోట్స్ లాంటివి వస్తూ ఉన్నాయి. ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని మెకానికల్ వీడింగ్, అదే మన దాన్ని కెమికల్స్ తగ్గించుకొని దీనికైనా వాడుకున్నట్లయితే కొంతవరకు పరిష్కారం. ఈ రాబోయేటువంటి ఈ డిజిటల్ టెక్నాలజీ అనేటువంటిది కూడా వాడుకోవాలి. రైతులను అందరికి కూడా ఒకటి, మనం కొత్త ఒక వింత, పాత ఒక ఏదో రోత అనేటువంటి దానికి కాకుండా వ్యవసాయం బట్టగట్టాలి అంటే కొత్త పద్ధతుల్ని పాత పద్ధతుల్ని కలిపి వ్యవసాయం చేసుకుంటేనే రైతుకి గిట్టుబాటు అవుతుంది. కాబట్టి పేడకల్లో చేయబెడితే మనకేదో విలువ తక్కువ అవుతున్నది అనేటువంటి దానికి మనం స్వస్తి చెప్పాలి. మేము చిన్నప్పుడు మా తాత మున్సుబు ఆయన పైన సాయంత్రం పూట ఊడ్చేటప్పుడు టవల్లో ఆ పేడ వేసుకొని పట్టుకొని వచ్చేవాడు. మేము అందరం చెట్టుతోటి పోయి నవ్వుకుండేవాళ్ళం, ఈయనేంది ఊరికి మున్సుబు పేడలో చేయబెడుతున్నాడని. మరి ఇవాళ పిల్లలు పేడలో చేయబెట్టారంటే అదేదో పెద్ద దీనిలాగా ఫీల్ అవుతున్నారు. మీలాంటి రైతులను ఏమయ్యా 4 పశువులు పెట్టుకోపోయామంటే 2 ఉంటేనే మాకు పిల్లనియట్లేదయ్యా, వచ్చిన పేడలో చేయబెట్టాలని, ఇంకొక 2 గేలు కొట్టి మా పిల్లోడికి పిల్లనిచ్చే వాళ్ళు ఉండరని. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది మరలా సేంద్రియ పదార్థాలు వాడాలి. ఎప్పుడైతే సేంద్రియం వాడే ఈ కెమికల్ ఫర్టిలైజర్స్, రసాయనిక ఎరువులను విచ్చలవిడిగా వాడటం తగ్గిస్తామో పురుగులు బెడద తగ్గుతుంది, పురుగు మందుల వినియోగం తగ్గుతుంది. కాబట్టి ఆ దిశగా మనం ప్రయాణించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.